తాను తన తండ్రి హయాంలోనే తుడా అభివృద్ధి జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అసలు తుడాలో తాము చేసింది అభివృద్ధో అవినీతో తేల్చాలంటూ తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే చంద్రబాబుకు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము తుడా కోసం 9,000కు ఒక బెంచ్ కొనుగోలు చేశామని చెప్పారు. అవే బెంచ్లను 2016 పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం 14,000కు ఎలా కొనుగోలు చేసిందో చెప్పాలన్నారు. పల్లెల్లో అభివృద్ధి పనుల కోసమే ఎంపీడీఓ అకౌంట్కు అధికారికంగా 220 కోట్లకు బదిలీ చేశామని, దానికి తుడా బోర్డుతో పాటు నాటి కలెక్టర్ కూడా అనుమతి ఇచ్చినట్లు చెప్పారు మోహిత్ రెడ్డి. మీరు విచారం చేయడం కాదు, మేము తుడాలో అభివృద్ధి చేశామా అవినీతి చేశామా తేల్చండి అని చెప్పి మా మీద మాకున్న నమ్మకంతో మా నాన్నగారు 2024 జూలై 6వ తేదీ ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. తుడా అనేది చాలా చిన్న సంస్థ. మా నాన్నగారు మరియు నేను మా కుటుంబం తుడాకి చైర్మన్లుగా వచ్చాము. తుడాని డెవలప్ చేయాలి, ఒక రోల్ మోడల్గా తీసుకురావాలి. తుడా ద్వారా ఈ చుట్టుపక్కల ఎన్నో పల్లెలను డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో 2019లో 29 కోట్లు ఉన్న ఒక బడ్జెట్ ఉన్న సంస్థను మేము బయటకు వచ్చేసరికి 2024లో 400 కోట్లు పైగా ఒక సంవత్సరానికి బడ్జెట్ వచ్చేలాగా ఆ రోజు కృషి చేయడం జరిగింది. ఏ స్పెసిఫికేషన్స్ అయితే 9,000 రూపాయలకి మేము పిలిచామో అదే బెంచు 14,000 రూపాయలకి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పుష్కరాల్లో వేయడం జరిగింది. సుమారు 45 కోట్లు పెట్టి మేము డెవలప్ చేసిన పార్కు ఈ రోజుకి కనీసం అంటే 3,000 మంది పైగా విజిట్ చేసి నెలకి ఒక 80-90 వేల మంది ఫుట్బాల్ ఈరోజు ఆ పార్క్ మీద ఉంది. 70 కోట్లు పెట్టి మీ గవర్నమెంట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అవిలాల పార్క్ మీరు డెవలప్ చేశారు. దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంపీడీఓ అకౌంట్లో 221 కోట్లు మీరు ట్రాన్స్ఫర్ చేసి అది అవి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకోటి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ తుడా బోర్డు అప్రూవల్ కావచ్చు, కలెక్టర్ గారు అప్రూవల్ కావచ్చు, అందరూ అప్రూవల్స్తో ఆ రోజు అవంతా కూడా మండలికి ట్రాన్స్ఫర్ చేసి అవన్నీ కూడా ప్రతి పల్లెలో ఒక్కొక్క చిన్న వర్కుల నుంచి సచివాలయ ఎంప్లాయీస్ ని ఉపయోగించుకొని ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు 200 కోట్లు మీరు ఎలా పంపిస్తారని అడిగే వాళ్ళు ఎన్ఆర్జీఎస్ ఫండ్ డైరెక్ట్ గా ఏ ఎంపీడీ అకౌంట్ కి డబ్బు అవుతుందో అదే ఎంపీడీ అకౌంట్ కి 2,000 కోట్లు డైరెక్ట్ గా 5 ఏళ్లకు డబ్బు పోయింది. లాస్ట్ 5 ఏళ్లు అంటే అవంతా కూడా తప్పేనా, అదంతా అవినీతేనా అని చెప్పి ఈ రోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా.